ఎవ్వరు కూడా ఇన్‌స్టాల్‌మెంట్స్‌లో ఓపెన్ ప్లాట్స్ కొందాము, కంపెనీకే ఇన్‌స్టాల్‌మెంట్స్ కడదాము అని హ్మ్. అనుకుంటే రిస్క్ చాలా ఎక్కువ. ఓకే. ఇన్‌స్టాల్‌మెంట్ స్కీమ్‌లో కొనుక్కోవటం అంటే హ్మ్. ఎప్ ఎన్నో రకాలైనటువంటి రిస్కులు ఉన్నాయన్నమాట. అంటే ఓకే. అంతర్గతమైనటువంటి రిస్కులు. మనం అన్ని రిస్కులు బాహటంగా మనం చెప్పుకోలేనటువంటివి. ఇన్ని హ్మ్. రకరకాలైనటువంటి ఏ యాంగిల్‌లో నుంచి మనం మోసపోతామో తెలీదు మనకి. హ్మ్. మనకు ఒక యాంగిల్‌లో మోసపోతామని తెలిస్తే అవును. అదొకటి మనం చూసుకోవచ్చు. అవును. అందువల్ల ఇప్పుడు ఏం చేయాలి? ఇలా ఇన్‌స్టాల్‌మెంట్ స్కీమ్‌లో ఇస్తున్నటువంటి ప్లాట్స్ వాళ్ళది హ్మ్. వీ కొనుక్కోదలుచుకుంటే, ఇన్వెస్ట్ చేయదలుచుకుంటే మనం కంపల్సరీగా ఒక బ్యాంక్ నుంచి ప్రైవేట్ సెక్టర్ బ్యాంక్, నేషనల్ బ్యాంక్ ఏదో ఒక బ్యాంక్. హ్మ్. ఏది కాకపోతే కోఆపరేటివ్ బ్యాంక్స్. హ్మ్. ఎక్కడ పడితే అక్కడ ఉన్నాయి కోఆపరేటివ్ బ్యాంక్స్. హ్మ్. మన గ్రామీణ బ్యాంకులు, చైతన్య గ్రామీణ బ్యాంకు, కాకతీయ గ్రామీణ బ్యాంక్ ఊర్లలో చిన్న చిన్న పల్లెటూర్లలో కూడా ఉన్నాయి. మీరు చూసే ఉంటారు. అవును. అవునా? హ్మ్. అలాంటి బ్యాంకుల్లో ఎక్కడో అక్కడ తీసేసుకొని ఓకే. వెంటనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలి. ఓకే. రిజిస్ట్రేషన్ వెంటనే చేయించుకోవచ్చు. డిస్కౌంటు అడిగి ఆ ఇంట్రెస్ట్ మీరు చెప్పింది చాలా మంచి పాయింట్ అని చెప్తున్నారు అందుకే. అవును ఆ సార్. ఇంట్రెస్ట్ డిస్కౌంట్ హ్మ్. ఏదైతే లోడ్ చేశాడో అది డిస్కౌంట్‌గా తీసుకొని చక్కటి అట్రాక్టివ్ ప్రైస్‌కి మనం తీసుకోవాలన్నమాట. ఓకే సార్. ఓకేనా?